కుండలి శక్తి అనగానేమి? కుండలి శక్తిని మనం ఎలా సాధించాలి? కుండలి శక్తి మన శరీరంలో ఎలా చైతన్యం గావించవలను? కుండలి శక్తి తెలియాలంటే ముందుగా మనం యుగ రహస్యాలు తెలియాలి. అనగా మనం ఏ యుగంలో ఉన్నామో అది ముందు తెలుసుకోవాలి. మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము. కలియుగ కాల పరిమాణము 4,32,000 సంవత్సరములు. తర్వాత సృష్టి క్రమం తెలియాలి. శూన్యం నుండి శబ్ద తరంగములు పుట్టినవి. అవి స్వరములుగా మారినవి. అవే మన సంస్కృత అక్షరమాల. అవి మొత్తము 50 అక్షరములు. అవి వాయువునందు 16 అక్షరములుగాను మన శరీరం నందు గొంతు భాగమునందు ప్రజ్వలించుచున్నవి. వానినే మనం విశుద్ధ చక్రంగా పిలువబడుచున్నాము. మరియు 12 అక్షరముల శక్తి మన శరీరం నందు హృదయ స్థానమున ప్రజ్వలించున్నవి. దాన్ని మనం అనాథ చక్రంగా పిలువబడుచున్నాము. మరియు మన శరీరం నందు 10 అక్షరముల శక్తి మన ఉదర భాగం నందు ప్రజ్వలించుచున్నది. దానినే మనము మణిపూరక చక్రంగా పిలువబడుచున్నాము. మరియు మన శరీరం నందు 6 అక్షరముల శక్తి ఉదర భాగము కింద అనగా పొత్తి కడుపు నందు ప్రజ్వలించుచున్నవి. దానినే మనము స్వాధిష్టాన చక్రంగా పిలువబడుచున్నాము. మరియు మన శరీరమున బుధస్థానం అనగా వెన్నుపాము చివర 4 అక్షరముల శక్తి ప్రజ్వలించుచున్నది. దానినే మనము మూలాధార చక్రంగా పిలువబడుచున్నాము. మరియు మన శరీరం నందు 2 కనుబొమ్మల మధ్య భాగమున 2 అక్షరముల శక్తి ప్రజ్వలించుచున్నవి. ఈ విధంగా మన శరీరమునందు ఈ విశ్వశక్తి శబ్ద తరంగములుగా మన శరీరమును ఆవహించి మన ద్వారా శబ్దములు పలికించుచున్నవి. ఇవి మొత్తం కలపగా క్ష అను శబ్దంతో మన శరీర మారుభాగం నందు అన తల మధ్య భాగం నందు తేజవంతంగా వెలుగుచుండును. ఈ విధంగా మన శరీరం మొత్తమున శక్తిపాతంగా ఉండును. ఇది మన కర్మానుభవం చేత మాయన చీకటి వలయంలో చిక్కుకొని ఉన్నవి. అందుకని అవి తేజస్సు మనకి కనబడలేదు. అవి పూర్ణ తేజస్సు కలగాలంటే మన పూర్వ కర్మ బంధనాలను దహించవలను. ఆ దహించాలంటే అగ్ని కావలను. అదే యోగాగ్ని. ఈ అగ్ని మన శరీరమునకు అనుసంధానం కావించి సాధన చేయవలను. ఈ సాధన ఏ విధంగా చేయాలంటే ముందుగా నేను ఎవరు అని నీ మనసుకు తెలియాలి. నేను ఎవరు? శరీరం కాదు, నశించిపోతున్నది. అయితే నేను ఎవరిని? నశించిన నేను నశించిపోయే అన్ని వస్తువులను నేను కాదు. కొన్ని రోజులకు భూమి, అగ్ని, జలము, వాయువు శూన్యంలో కలిసిపోవును. కానీ నేను చైతన్య శక్తి శాశ్వతంగా ఉండాను. అన్నింటినీ పునరుత్పత్తి చేయుచున్నది. ఆ నేనే ప్రాణము. ఇప్పుడు నీలో ఉండే ప్రాణం పట్టుకుంటే నేనే ప్రాణము, ప్రాణమే నేను అగుచున్నాను. ఇక్కడ ప్రాణము నేను అను 2 వస్తువులుగా మాయాను ముసుగులో మనకి భ్రమింపజేయుచున్నవి. ఉదాహరణకు సముద్ర జలం ఉన్నది. దానిని గట్టు మీద పెట్టి ఎండించిన ఉప్పు అగుచున్నది. ఘన పదార్థంగా మనకు కనిపించుచున్నది. మళ్ళీ దానిని సముద్ర జలమునందు కలిపిన తన నిజస్వరూపమగు జలంగా మారి ఘన పదార్థంగా మాయమగుచున్నది. అప్పుడు అక్కడ 2 లేవు. ఉప్పు ఘన పదార్థం లేదు, తన నిజస్వరూపమగు జలముగా మార్చున్నది. ఇదే విధంగా మన శ్వాసను మనము స్వాధీనం చేసుకున్న మనం కూడా చైతన్య రూపం అగుచున్నాము. అయితే మనము ఎలా చైతన్య రూపం మార్పు చెందాలంటే ఈ కలియుగ కాల ధర్మానుసారంగా 4,32,000 సంఖ్య చేత మన శరీరంలో మదనం చేయవలను. అనగా సాగర మదనం. మేరు పర్వతము మేరు దండం పెట్టి ఆదిశేషుని తాలుగా కట్టి మదనం చేసినారు. మన శరీరంలో ఉన్న వెన్నుముక్కే మేరుదండము. ఉశ్వాస నిశ్వాసలు ఆదిశేషుడు. ఇప్పుడు మనము మదనం చేయవలను. అనగా ప్రాణాయామం చేయవలను. సాగర మదనంలో ముందుగా కాలకొట విషము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చినవి. తర్వాత మహాలక్ష్మి, అమృతము వచ్చినవి. ఇట్లు మన ప్రాణాయామంలో కూడా కొన్ని సిద్ధులు కనపడను.
కానీ వాటికి లొంగిన సాధన అక్కడ ఆగిపోవును. వాటికి లొంగకుండా సాధన చేసినల్లా కర్మ విపాకములు తొలగి మనం పరిశుద్ధ ఆత్మగా, మన శుద్ధ చైతన్యంగా మనకి గోచరించును. అప్పుడు మనకి లక్ష్మీదేవి అనుగ్రహముగు ఆనంద స్వరూపమును మోక్షము, ముక్తి అన్నవి వ్యాపించుచున్నది. అయితే మనం ఎలా సాధన చేయవలను అనే విధానం చాలా నిగూఢముగా రహస్యాతి రహస్యంగా దాగి ఉన్నది. ఈ విధానము యోగులైన కుండలిని సాధించిన వాని దగ్గర మాత్రమే సాధన చేయవలను. ఇది చాలా ప్రమాదకారి. ఏ విధముగా అంటే ఈ కుండలి శక్తి చక్రంలో కదిలిన తర్వాత మళ్ళీ తిరిగి యథాస్థానంలో కూర్చొనిబెట్టవలను. అట్లు లేకున్నా మనిషి మతి తప్పిపోవును. కనుక యోగ సాధన పూర్తిగా తెలిసిన గురువు వద్ద మాత్రమే ఇది నేర్చుకోవలను. ఉదాహరణకు కుండలి శక్తిగా నేర్చిన గురువు దగ్గర వాని ఆర 50 అడుగుల దూరం వ్యాపించి ఉంటుంది. ఇది మనం టెక్నాలజీ కెమెరా ద్వారా ఉపయోగించి చూడవచ్చును. ఉదాహరణకు ప్రతి మనిషి చుట్టూ ఆరా ఉండును. కానీ కుండలి శక్తి ప్రబోధం అనే వానికి ఈ ఆరాశక్తి చాలా తేజోవంతంగా ఉండును. ఉదాహరణకు మూలాధార చక్రం చైతన్యమైన 4 అడుగుల దూరం ఆరాశక్తి ప్రకాశవంతంగా ఉండును. అదే మూలాధారంతో పాటు స్వాధిష్టాన చక్రము చైతన్యమైన 10 అడుగుల దూరం ఆరాశక్తి ప్రకాశవంతంగా ఉండును. మూలాధారం, స్వాధిష్టానము, మణిపూరకం చైతన్యమైన 20 అడుగుల దూరం వ్యాపించును. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం చైతన్యమైన 32 అడుగుల దూరం ఆరాశక్తి వ్యాపించును. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ చక్రం చైతన్య 48 అడుగుల దూరం వ్యాపించును. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ ఆజ్ఞాచక్రం చైతన్య అయిన 50 అడుగుల దూరం పూర్ణశక్తిగా తేజవంతంగా వ్యాపించును. ఈ విధంగా మన కుండలి శక్తి సాధన చేసిన వాని దగ్గర గమనించవచ్చును. సాధన క్రమంలో ఎలా చేయాలో తెలుసుకుందాము. కుండలి శక్తి సాధన మూలాధారం నుండి అని చెప్పుచున్నారు, కానీ అది పూర్తిగా తప్పు. ఎందువలన అంటే మన శరీరంలో 72,000 నాళ్ళు ఉన్నవి. అవి శుద్ధి కాని మూలాధారం నుండి కుండలి శక్తి చైతన్యం కాదు. అందుకని మనం మన శరీరంలో 72,000 నాడులు చైతన్యం కావాలంటే మొదట బ్రహ్మస్వరూపం నుండి రావాలను. అనగా ముందు ఆకాశతత్వం, వాయుతత్వం, జలతత్వం, జలం నుండి అగ్ని మరియు భూమి ఏర్పడినవి. వీటికి కొలత ప్రమాణం ఉన్నది. ఆకాశతత్వం 16 భాగములుగా ఉన్నవి, వాయుతత్వం 12 భాగములుగా ఉన్నవి, జలతత్వం 10 భాగములుగా ఉన్నవి, భూతత్వం 4 భాగములుగా ఉన్నవి. మొత్తం కలిపి 48 భాగములు. ముందుగా మనము ఈ 48 తత్వములకు 48 దేవతలు ఉన్నారు. వాటిలో మొదటిది ఆకాశతత్వ దేవతలు. ఆకాశతత్వ దేవతలు మొత్తం 16. అవి 1 ఆ కానించి అహా దాకానే అక్షరములు. ఆ అంటే ముందు మొదటి అక్షరంలో మొదటి దేవత పేరు ఆవహించున్నది. అదే ఆ అంటే అమృతాదేవి, ఆ అంటే ఆకర్షణీదేవి, ఈ అంటే ఇంద్రాణీదేవి, ఈ అంటే ఈశానీదేవి, ఊ అంటే ఉషాకేశీదేవి, ఊ అంటే ఊర్ధ్వతీదేవి, రు అంటే ఋత్విదాదేవి, రు ఋగ్వేదాదేవి, లు లుప్తాదేవి, లూం లుంకారాదేవి, ఏం ఏకపదాదేవి, ఐం ఐశ్వర్యాదేవి, ఓం ఓంకారనాదాదేవి, ఔం ఔషధాదేవి, హం అంబికాదేవి, అహ అక్షరాదేవి. ఈ 16 దేవతాశక్తులు మన విశుద్ధ చక్రమునందు ఉండారు.
ఇవి చైతన్యం ముందుగా కావించిన తర్వాత అనాహత చక్రమునందు 12 దేవతలు ఉన్నారు 12 దళములతో. అవి ఒకటి క కాళరాత్రీదేవి, ఖ కచితాదేవి, గ గాయత్రీదేవి, ఘ ఘంటానాదాదేవి, జ్ఞ జ్ఞానమిదాదేవి, చం చంద్రాదేవి, ఛ ఛాయాదేవి, జ జయాదేవి, ఝ ఝుంకారాదేవి, ఇన ఇనమిదాదేవి, టం టంకహస్తాదేవి, ఠం టకారీదేవి. ఈ విధంగా 12 దేవతలు మన అనాహత చక్రమును ఉన్నారు. విశుద్ధ చక్రం నుండి అయిపోయిన తర్వాత అనాహత చక్రమును శుద్ధి చేయవలను. అనాహత చక్రం శుద్ధి అయిన తర్వాత మణిపూరక చక్రం నందు 10 దేవతలు ఉన్నారు. అవి డామరీదేవి, ఢ ఢంకానాదాదేవి, అనమిదాదేవి, థ తపస్వీదేవి, థ తంబినీదేవి, ధ దాక్షాయినీదేవి, ధ ధంత్రీదేవి, న నందాదేవి, ప పార్వతీదేవి, ప పకారీదేవి అను దేవతలు మణిపూరక చక్రమునందున్నారు. ఇవి శుద్ధి గావించిన తర్వాత స్వాదిష్టాన చక్రమునందు 6 మంది దేవతలు ఉన్నారు. అవి ఒకటి భ బందినీదేవి, భ భద్రకాళీదేవి, మా మహామాయాదేవి, యశస్వనీదేవి, రమాదేవి, లంబోష్ఠీదేవి అను ఈ విధంగా 4 దేవతలు ఉన్నారు. తర్వాత మూలాధారమున 4 ధరముల్లో 4 దేవతలు వశిష్ఠించి ఉన్నారు. అవి వరదాదేవి, సయాదేవి, చండాదేవి, సరస్వతీదేవి. ఈ విధంగా 48 శక్తులు దేవతలు దాటిన తర్వాత మాత్రమే ఆగ్నేయ చక్రంకి వచ్చి హంసవతీదేవి, లయాదేవి అను ఈ శక్తుల్ని ఆగ్నేయ చక్రాన్ని ప్రేరణ చేయవలను. ఆగ్నేయ చక్రం అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ అయిపోతానే మనకి 72,000 నాళ్ళు చైతన్యంగా ఆవించవలను. ఈ విధంగా 72,000 సార్లు చేసినల్లా నీ శరీరంలో నాడీ శుద్ధి జరుగును. అప్పుడు మళ్ళీ ఈ పైనుంచి కిందకి రావాలను. మళ్ళీ మూలాధారంలో 4 శక్తులను స్వాదిష్టానం 4 శక్తులను చేసిన తర్వాత వెంటనే ఆగ్నేయ చక్రానికి రాకూడదు. ఇదే యోగ రహస్యము. మణిపూరక చక్రమైన జలతత్వంకి రావాలను. జలతత్వంలో నుంచి మళ్ళీ అగ్నితత్వంలోకి వచ్చి అగ్నితత్వంలో నుంచి వాయుతత్వం పోయి వాయుతత్వం నుంచి విశుద్ధ చక్రం పోయి విశుద్ధ చక్రం నుంచి ఆగ్నేయ చక్రం పోయి ఆగ్నేయ చక్రం నుంచి మళ్ళీ 8 శక్తులుగా దేవతల సహాయంతో మళ్ళీ ఆ మూలాధార శక్తిని కిందకి తీసుకొచ్చి సయా అను దేవి దగ్గర పునుకోబెట్టవలను. సయదేవి అనే దగ్గర 3.5 చుట్ట జుట్టుకొని తన తోకని తలతో పట్టుకొని నిద్రించుచున్నది. అక్కడ పునుకోబెట్టవలను. ఈ విధంగా చేసిన కుండలి శక్తి ప్రబోధమగును.